ఒక వ్యవసాయ కూలీగా ఎన్నో కష్టాలను చూసింది. బతుకు పోరాటం చేసింది. కష్టాలకు ఎదురొడ్డి నిలబడింది. కష్టాలు అనుభవిస్తూనే చదువుకుంది. ఇప్పుడు యూనివర్సిటీ టీచర్గా పిల్లలకు పాఠాలు చెబుతోంది. ఎంతో మంది మహిళలకు ఇన్స్పిరేషన్గా నిలిచింది. ఇంతకీ ఎవరామే? వాచ్ ది స్టోరీ. త్రివేణి పూర్తిగా సెల్ఫ్ మేడ్. ఇంట్లోకి వెళ్లగానే ర్యాక్స్ లో స్వాగతం పలికే పుస్తకాలు, టాలెంట్ కు గుర్తుగా ఎటు చూసినా కనిపించే మెమెంటోలు, యూనివర్సిటీ టీచర్ గా సోషల్ స్టేటస్. త్రివేణి జీవితం వడ్డించిన విస్తరి కాదు. పేదరికం నుంచి స్వయం కృషితో పైకి వచ్చింది. కష్టాన్నే నమ్ముకుంది. త్రివేణి సొంతూరు రంగారెడ్డి జిల్లా లాల్గాడి మలక్పేట. ముగ్గురు అక్కలు, ఒక సోదరుడు. చదివించే స్థోమత తండ్రి నారాయణకు లేదు. అయినా ఎన్నో కష్టాలు కోర్చుకుని సొంతూళ్లోనే 10th లో జాయిన్ అయింది. అయితే పేదరికం చదువుకోనివ్వలేదు. ఇంట్లో పూట గడవని స్థితి. స్కూల్కు గుడ్ బై కొట్టింది. తండ్రికి అండగా నిలవడానికి పత్తి కంపెనీలో కూలీగా చేరింది. పత్తి కంపెనీలో పనిచేస్తుండగానే 1995లో దూరపు బంధువు నరసింహంతో పెళ్లి జరిగింది. భర్త నరసింహంది కూడా అంతంత మాత్రం చదువే, 6వ తరగతే. అయితే భార్య త్రివేణికి చదువుపై ఇంట్రెస్ట్ ను గమనించాడు. చదువుకోమంటూ ఎంకరేజ్ చేశాడు. భర్త నరసింహం ఇచ్చిన ప్రోత్సాహంతో ఊళ్ళోని సర్కార్ స్కూల్లో వాలంటీర్ గా చేరింది త్రివేణి. వాలంటీర్ గా పిల్లలకు చదువు చెబుతూనే ప్రైవేట్ గా ఇంటర్మీడియట్ పరీక్షలు రాసి పాస్ అయింది. ఇంటర్మీడియట్ తో చదువుకు ఫుల్ స్టాప్ పెట్టలేదు త్రివేణి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో చేరింది. డిగ్రీ కంప్లీట్ చేసింది. డిగ్రీ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో జాయిన్ అయింది. ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ తెలుగు పూర్తి చేసింది. ఆ తరువాత తెలుగు పండిట్ కోర్స్ చేసింది. ఒకవైపు స్కూల్లో ప్రైవేట్ టీచర్ గా పనిచేస్తూనే మరోవైపు డిఎస్సికి ప్రిపేర్ అయింది. డిఎస్సిలో సెలెక్ట్ అయింది. గవర్నమెంట్ టీచర్ అయింది. పీజీతో సాటిస్ఫై కాలేదు త్రివేణి. స్కూల్ టీచర్ గా పనిచేస్తూనే ఎంఫిల్ సాధించింది. 2001లో ఎంఫిల్ పూర్తి చేసింది. తరువాత పీహెచ్డీలో చేరి డాక్టరేట్ అందుకుంది. ఒకప్పటి వ్యవసాయ కూలీ డాక్టర్ త్రివేణిగా మారింది. తెలంగాణ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పిల్లలకు చదువు చెబుతోంది. త్రివేణి మేడం చదువు చెప్పే తీరు బాగుందంటున్నారు స్టూడెంట్స్. ఎంత కాంప్లికేటెడ్ ఇష్యూనైనా అందరికీ అర్థమయ్యేటట్లు వివరించి చెబుతారన్నారు. తన యొక్క కష్టాలను అవి అన్నిటి వివరిస్తున్నటువంటి తీరు మా యొక్క విద్యార్థిని లోకానికి ఒక ఆదర్శవంతంగా ఉండేటట్టు, మా విద్యార్థులందరికీ స్ఫూర్తిదాయకంగా కలిగించేటట్టుగా బోధించడం జరుగుతుంది. త్రివేణికి లిటరేచర్ అంటే ఎంతో ఇష్టం. సాహిత్యం చదవడమే కాదు, రాస్తుంది కూడా. ఇప్పటి వరకు 10 పుస్తకాలు తీసుకొచ్చింది. పోయిట్రీ రాసి సాహితీవేత్తల అభినందనలు అందుకుంది. తూనీగలు పేరుతో రాసిన నానీలు త్రివేణికి మంచి పేరు తెచ్చిపెట్టాయి. డాక్టర్ త్రివేణి గారు చాలా కష్టపడినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వారు. ఒక ప్రొఫెసర్గా ఒక స్థాయికి చేరుకున్నారంటే ఆ జీవితం వెనుక ఎన్ని ఒడిదుడుకులు ఉంటాయో ఒకసారి మనం గమనిస్తే ఒక విజేత యొక్క జీవిత యాత్ర మనకు గుర్తొస్తుంటుంది. వాళ్ళ తల్లిదండ్రులు డాక్టర్ త్రివేణి గారిని ఒక ఉన్నత స్థానంలో చూడాలనుకున్నారు. ఒక ఉన్నతమైన ఉద్యోగంలో స్థిరపడాలన్న లక్ష్యంతో ముందుకు సాగారు. తన స్నేహితుల సహకారంతో, తన సన్నిహితుల సహకారంతో, తన ఉపాధ్యాయుల సహకారంతో ఆమె ఎంతో కృషి చేసి ఈరోజు ఉన్నత స్థాయికి చేరుకున్నారు. యూనివర్సిటీలో కేవలం తన క్లాసులకే పరిమితం కాలేదు త్రివేణి. అటు టీచర్లకు, ఇటు స్టూడెంట్స్ కు తలలో నాలుకలా ఉంటుంది. ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా నేనున్నానంటూ ముందుకొస్తుంది. ఆమె దగ్గర కష్టపడే తత్వం ఉన్నది. క్రమశిక్షణకు మారుపేరైనటువంటి ప్రొఫెసర్ మసన చెన్నప్ప, ప్రొఫెసర్ కసిరెడ్డి వెంకటరెడ్డి గారి
శిష్యురాలు, వారి నేపథ్యం నుంచి ఆమె వచ్చింది కనుక ఆమె అదే క్రమశిక్షణతోటి వంటింటికే పరిమితం అవుతున్నటువంటి ఆడవాళ్లకు ఈమె ఒక నిదర్శనం ఏంటంటే చదువుకుంటే అత్యున్నతమైనటువంటి శిఖరాలకు ఎదగవచ్చు అనే సందేశాన్ని ఈమె జీవితం ద్వారా మనం తెలుసుకోవచ్చు. పిల్లలకు చదువు చాలా ముఖ్యమంటారు అసిస్టెంట్ ప్రొఫెసర్ త్రివేణి. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా చదువుకు ఎప్పుడూ దూరం కాకూడదు, చదువు వల్లనే మహిళలు అన్ని రంగాల్లో ఎదుగుతారన్నారు. నేను ఎప్పుడూ కూడా ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్ స్థాయికి వస్తానని అనుకోలేదు. ఒక కూలీగానే మిగిలిపోతాను అనుకున్న నా చదువు డాక్టరేట్ను సాధించి పెట్టింది. స్త్రీలకు చెప్పేది ఒకటే విషయం, చదువుకోలేనటువంటి పరిస్థితులు ఎదురైనా కానీ మనకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీస్, సారస్వత విశ్వవిద్యాలయాలు కానీ చాలా ఉన్నాయి. వాటి ద్వారా మనం చదువుకొని మన కాళ్ళ మీద మనం నిలబడగలిగితే, ఆర్థిక స్వాతంత్రాన్ని మనం పొందగలిగితే స్త్రీలు ఇంకా ఉన్నత దశలోకి ఎదగడానికి ఆస్కారం ఉంటుంది. చదువుకోవాలన్న తపన ఉంటే ఎవరైనా దేన్నైనా సాధించొచ్చనడానికి రుజువుగా డాక్టర్ త్రివేణిని చూపించొచ్చు. డాక్టర్ త్రివేణికి హ్యాపీ ఉమెన్స్ డే చెబుదాం.